హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురాన్ని రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మెడికల్ కళాశాలల విషయంలో కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా భారీ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో ఐటీ, డేటా సెంటర్ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. డిస్టింగ్విష్డ్ అవార్డు పొందిన నారా భువనేశ్వరిని ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ అభినందించారు. ప్రజాసేవలో ఆమె సేవలు గర్వకారణమని అన్నారు. ఆర్టీఐ చట్ట స్వతంత్రతను ఎన్డీఏ ప్రభుత్వం బలహీనపరిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉంచి ఆర్టీఐను నీరుగార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 ఏళ్లు గడిచిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను నిందిస్తున్నారని, హామీల అమలుపై ప్రశ్నిస్తే తప్పుగా స్పందిస్తున్నారని విమర్శించారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహించడానికి రామరెడ్డి దామోదర్ రెడ్డి కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. SRSP-2 ప్రాజెక్టుకు ఆయన పేరుతో నామకరణం చేస్తామని తెలిపారు. దామన్న సేవలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. పాక్ దళాలు తమ సరిహద్దులు ఉల్లంఘించడంతో ప్రతీకార దాడులు చేసినట్లు తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. అయితే ఆ నిర్ణయం పూర్తిగా ఇందిరాగాంధీదే కాదని, సైన్యం, పోలీసుల సమిష్టి నిర్ణయమని చెప్పారు. ఈ చర్య వల్లే ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒకప్పుడు రవితేజ బయోపిక్ చేయాలని భావించానని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. రవితేజ కూడా భవిష్యత్తులో తన జీవిత చరిత్రపై సినిమా చేసుకోవచ్చని సూచించారు. రామ్ పోతినేని హీరోగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ విడుదలైంది. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఆసీస్ బౌలింగ్ ఎంచుకున్నందున భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. 2 వరుస విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందిన భారత్ ఆస్ట్రేలియాను ఓడించాలని అభిమానులు కోరుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.